దయ్యాలు భూతాల గురించి మనం కథల్లో వింటూనే ఉంటాం. కానీ మన దేశంలో ప్రతి రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన శక్తి అక్కడ స్థానిక నమ్మకాల్లో ఉంటుంది. ఉదాహరణకు బీహార్లోని పండుబ్బ, కర్ణాటకలో నలేబా, మహారాష్ట్ర ప్రాంతాల్లో కబీస్ లేదా చెక్వా అని పిలుస్తారు. అయితే ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో మసాన్, ఆచారి, బ్రహ్మరాక్షస వంటి శక్తులు ఉన్నాయని చెబుతారు. పర్వత ప్రాంతాల సంస్కృతి తెలియకుండా మైదాన ప్రాంతాలైన ఢిల్లీ, ఆగ్రా వంటి చోట్ల ఉండే అలవాట్లతో ఆ మారుమూల గ్రామాలకు వెళితే మీరు ఆ శక్తుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వీటి వలలో చిక్కుకుంటే విముక్తి కోసం మీరు మళ్ళీ ఆ పర్వతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఉత్తరాఖండ్ రోడ్ ట్రిప్లో జరిగిన ఒక సంఘటన ఎంత భయంకరంగా ఉంటుందో అంతగా హెచ్చరించేలా కూడా జరిగింది. ఉత్తరాఖండ్ పర్వతాల్లో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ కథ ద్వారా మీకు తెలుస్తుంది. అంకుర్ ఉత్తరప్రదేశ్ బిలాస్పూర్కు చెందినోడు. 2020 జూన్లో ఎయిర్ ఫోర్స్ పరీక్షల తయారీ కోసం దెహ్రాదూన్లోని ఒక డిఫెన్స్ అకాడమీలో చేరాడు. హాస్టల్లో అంకుర్కు శివం, కపిల్, ఆది, అమిత్ అనే నలుగురు స్నేహితులు పరిచయమయ్యారు. శివం, కపిల్ కాన్పూర్ వాళ్ళు కాగా ఆది బీహార్ నుంచి, అమిత్ రాజస్థాన్ నుంచి వచ్చారు. చదువుకునే సమయంలో వాళ్ళ స్నేహం బలపడింది. కానీ కొన్ని నెలల తర్వాత జరిగిన పరీక్షల్లో ఎవ్వరూ ఎంపిక కాలేదు. దాంతో సమయం, డబ్బు వృధా అనుకుని అందరూ తమ ఊళ్లకు వెళ్ళిపోయి సాధారణ డిగ్రీ పూర్తి చేశారు. 3 సంవత్సరాల పాటు ఫోన్లో, వీడియో కాల్స్లో మాట్లాడుకునేవారే తప్ప ఒక్కసారి కూడా కలుసుకోలేదు. 2024 ఏప్రిల్ 15న కపిల్ వాట్సాప్లో అందరితో మాట్లాడుతూ చాలా కాలం అయింది కదా, ఒకసారి కలుద్దామా అని అన్నాడు. డిగ్రీ అయిపోయాక కొందరు పై చదువులకు విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కలుస్తామో లేదో అన్నాడు. దాంతో అందరూ ఉత్తరాఖండ్లోని మునిసిరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బిలాస్పూర్లో ఉండే అంకుర్ ఇల్లు అక్కడికి 375 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే అందరూ ముందుగా అంకుర్ ఇంటికి చేరుకున్నారు. మే 25న అందరూ బిలాస్పూర్కు వచ్చారు. 26న విశ్రాంతి తీసుకుని 27వ తేదీ సాయంత్రం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ ఉందని సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్దామని అంకుర్ చెప్పాడు. కానీ ట్రాఫిక్ తప్పించుకునే ప్రయత్నంలో మరొకటి ఎదురవుతుందని వాళ్ళకి తెలియదు. సాయంత్రం 5 గంటలకు అంకుర్ తన టాటా హరియర్ కార్లో సామాన్లు సర్దాడు. 7 గంటలకు ప్రయాణం మొదలుపెట్టారు. 50 కిలోమీటర్లు వెళ్ళాక ఒక చోట ఆగి బీర్, తినడానికి కొన్ని వస్తువులు తీసుకున్నారు. పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా ప్రయాణం సాగించారు. బిలాస్పూర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో కతిమా అనే ప్రాంతం ఉంది. అక్కడికి 18 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉంటుంది. రాత్రి 10:15 సమయానికి అంకుర్ ఆ అటవీ మార్గంలో కారు నడుపుతున్నాడు. అప్పుడు బీహార్ నుంచి వచ్చిన ఆది టాయిలెట్కు వెళ్లాలని ఆపమని అంకుర్ని అడిగాడు. అంకుర్ కారుని రోడ్డు పక్కన ఆపాడు. ఆది కారు దిగి అడవి వైపు వెళ్ళాడు. ఇంకా ఎవరైనా వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళండి, మళ్ళీ ఆపను, తర్వాత ఆపమంటే అందరి దగ్గర 200 తీసుకుంటానని అంకుర్ సరదాగా అన్నాడు. స్నేహితులంతా జోక్స్ వేసుకుంటూ సమయం గడిపారు. 8-10 నిమిషాలు గడిచినా ఆది వెనక్కి రాలేదు. దాంతో కపిల్ ఎందుకింత ఆలస్యమని అడిగాడు. మత్తులో రోడ్డు పక్కన పడిపోయి ఉంటాడని అమిత్ అన్నాడు. అమిత్ కారు దిగి చూడగా ఆది టాయిలెట్ కోసం వెళ్లిన చోట నిల్చుని అడవి వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. అమిత్ అతన్ని పిలుస్తూ కారు ఎక్కమని అడిగాడు. కానీ ఆది అక్కడే నిల్చొని అందరినీ కారులో నుంచి దించి త్వరగా తన దగ్గరికి రమ్మని చెప్పాడు. అమిత్ మిగతా స్నేహితుల్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఆది అక్కడో అందమైన అమ్మాయి ఉందని చూపించాడు. అందరూ అడవి వైపు చూశారు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ అమ్మాయి అటు వెళ్తుందని ఆది చెప్పాడు. దానికి ఫ్రెండ్స్, పిచ్చెక్కిందా, ఇక్కడ కార్లు, బైక్లే కనిపించట్లేదు, అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుండి వస్తుంది, పద అని మందలించారు. అతిగా తాగడం వల్లే ఇలా మాట్లాడుతున్నాడని కపిల్ అన్నాడు. అందరూ ఆదిని బలవంతంగా కారెక్కించారు. ఆ అమ్మాయి తనను చూసి నవ్వి అడవిలోకి వెళ్ళిపోయిందని ఆది పదే చెప్పాడు. కానీ ఆ దారిలో అటవీశాఖ చెక్పోస్టులు తప్ప మనుషులెవ్వరూ అంకుర్కి కనిపించలేదు. ఆదిని సముదాయించి బయలుదేరారు. కానీ ఆ ఆది కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. 10 నిమిషాల ప్రయాణం తర్వాత ఆది మళ్ళీ అంకుర్ భుజం పట్టుకుని ఆ అమ్మాయి ఇక్కడ రోడ్డు పక్కన నిల్చుందిరా అన్నాడు. అంకుర్ కోపంతో అసలు కారు నడపనిస్తావా అని కేకలేశాడు. కానీ ఒకసారి చూద్దాం, అమ్మాయి లేకపోతే మళ్ళీ అడగనని ఆది బతిమిలాడాడు. సరే, ఆ అనుమానం ఏదో తీరుతుందని అమిత్ ఆపడంతో అంకుర్ కారు ఆపాడు. అందరూ కారు దిగి దాదాపు 15-20 మీటర్లు వెనక్కి నడిచారు. అక్కడ అడవిలోకి వెళ్లే ఒక చిన్న కాలిబాటు కనిపించింది. ఇక్కడే అమ్మాయి నిలబడి ఉందని ఆది చెప్పాడు. ఆ దారిలో లోపలికి వెళ్లి చూద్దామని అనడంతో వయసులో పెద్దవాడైన అమిత్ సరే అన్నాడు. ఆదిని తీసుకుని అందరూ కాలిబాటన 50 మీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడ ఒక చెట్టు కింద చిన్న ఇల్లు చుట్టూ పెరిగిన గడ్డి కనిపించాయి. ఆ ఇంటికి 3 వైపులా రాతి గోడలు ఉండగా ముందు వైపు గోడ మాత్రం నల్లటి బొగ్గులా ఉంది. అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. కానీ శివం చూపు ఆ నల్లటి గోడ పైన పడింది. దాని మీద తెల్లటి అక్షరాలతో ఏదో రాసి ఉంది. దగ్గరికి వెళ్లి చూస్తే రండి, మనల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని రాసి ఉంది. అది చదవగానే అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. భయంతో ఎవరి నోట్ల నుంచి మాట రాలేదు.
అక్కడి నుంచి వెళ్ళిపోదామని అమిత్ అనగానే అమ్మాయిని కలుద్దామని అరుస్తున్న ఆదిని లాక్కొని కారు దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళు కారులో కూర్చునేసరికి రాత్రి 10:40 అయింది. అక్కడి నుంచి 64 కిలోమీటర్లు ప్రయాణించి నౌలోపాని అనే ప్రాంతానికి చేరుకున్నారు. మున్సియారికి ఇంకా 235 కిలోమీటర్ల దూరం ఉంది. ఆత్మలు అలా గోడల మీద రాయగలవా అని నేను పరిశోధించినప్పుడు ఎవరి అనుమతితోనైనా అవి అలా సందేశం ఇవ్వగలవని తెలిసింది. కానీ అప్పుడు ఆ స్నేహితులకు అవి తెలియదు. నౌలాపాని రాగానే బుర్ర పని చేయడం లేదని కాసేపు ఆగుదామని అంకుర్ కారాపాడు. అక్కడ మహాకాల్ కిరాణం స్టోర్ పక్కనే ఉన్న ఒక చిన్న టీ కొట్టుంది. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు. అంకుర్ టీ చెప్పాడు. అందరూ బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఆది వింత ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడేంటిడు అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అందరూ టీ తాగి కాస్త ఒళ్ళు విరుచుకున్నారు. అప్పుడు కపిల్ అంకుర్తో, నువ్వు చాలాసేపు నడిపావు, వెనక్కి కూర్చో, నేను నడుపుతానన్నాడు. అంకుర్ సరేనని వెనక్కి వెళ్ళాడు. కపిల్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అంతలో హఠాత్తుగా ఆది ఆ కుర్చీలో అమ్మాయి కూర్చుంది చూడండి అన్నాడు. అందరూ చూశారు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. నన్ను పిలుస్తోంది అంటూ ఆది కార్ డోర్ తీయబోయాడు. స్నేహితులు అతన్ని ఆపి, పిచ్చి పట్టిందా, ఎక్స్ట్రాలు చేయడం మానే అని గట్టిగా మందలించారు. దానికి ఆది కోపంతో, అమ్మాయి కనిపిస్తుందని చెప్తుంటే పిచ్చోడినంటున్నారేంటి, మీ కళ్ళు పోయాయనుకుంటా, అందుకే మీకు కనిపించట్లేదు అని అరిచాడు. బీరు మత్తులో ఇలా మాట్లాడుతున్నాడని స్నేహితులు సరిపెట్టుకున్నారు. ఇక బయలుదేరదాం అని అంకుర్ చెప్పడంతో కారు కదిలింది. నౌలాపాని దాటి గంట ప్రయాణించారు. సుమారు 45 కిలోమీటర్లు వెళ్ళాక రాత్రి 1:30 గంటల సమయానికి చుర్నీ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అది పితోరాగఢ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ చుర్నీ ప్రాంతం దాటుతుండగా కారు ముందుకు వెళ్లడం లేదని, ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా ఎవరో వెనుక నుంచి పట్టుకున్నట్టు అనిపిస్తుందని కపిల్ అన్నాడు. ఘాట్ రోడ్ కదా, ఎత్తెక్కుతున్నాం, అందుకే ఇంజన్ మీద భారం పడి ఉంటుందని అంకుర్ సర్ది చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే కారు ఆగిపోయింది. ఇంజన్ వేడెక్కుతుంది. క్లచ్ ప్లేట్ పోయిందేమో అని కపిల్ అనుమానపడ్డాడు. ఓ 10 నిమిషాలు ఆపుదామని అంకుర్ అన్నాడు. ఇద్దరు దిగి కారులో నీళ్లు పోసి ఇంజన్ చల్లబడేదాకా సిగరెట్ తాగుతూ అక్కడే నిల్చున్నారు. ఆ చుర్నీ ప్రాంతంలో దాదాపు 20-25 నిమిషాల పాటు వేచున్నారు. మళ్లీ బయలుదేరే సమయానికి, ఆ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ నా వల్ల కాదు, క్లచ్ ప్లేట్లు పూర్తిగా పోయే అడవి మధ్యలో ఇరుక్కుపోదాం, నువ్వే నడుపు అని కపిల్ అంకుర్కి కారిచ్చేశాడు. సరేనని అంకుర్ మళ్లీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్లు వెళ్ళగానే కారు మళ్లీ ఆగిపోయింది. ఈసారి అంకుర్ ఎంతో ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. నిర్మానుష్యమైన రోడ్డు మీద ఇరుక్కుపోయామని శివం భయపడ్డాడు. గూగుల్లో మెకానిక్ నంబర్ కోసం వెతికాడు. 3-4 నంబర్లు దొరికితే అందరికీ ఫోన్ చేశాడు. అందులో 2 ఎత్తలేదు. ఒకడు రేపు ఉదయం 10 గంటలకు వస్తానన్నాడు. చివరగా అంకుర్ చేసిన ఫోన్ ఒక మెకానిక్ ఎత్తాడు. ఇప్పుడు రాత్రి 2 అయింది కదా, ఉదయం 5 గంటలకల్లా అక్కడికి వస్తాను, లొకేషన్ కార్ ఫోటో తీసి పంపమన్నాడు. అంతేకాదు, ఏం జరిగినా సరే వెంటనే కార్ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి, నేను వచ్చేదాకా పొరపాటున కూడా బయటికి రావద్దని హెచ్చరించాడు. బ్లోవర్ వేసుకొని లోపలే పడుకోండి, కిటికీలు కూడా తీయొద్దని చెప్పాడు. ఎవరైనా పిలిచినా, తలుపులు కొట్టినా, తెలిసిన గొంతు వినిపించినా సరే డోర్ తీయొద్దని గట్టిగా చెప్పాడు. మెకానిక్ మాటలతో అంకుర్ భయపడ్డాడు. ఆది గురించి ఆలోచనలు రావడం మొదలయ్యాయి. వెంటనే శివంను పిలిచి ఆదిని వెనక సీట్లో మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు. అంకుర్ డ్రైవింగ్ సీట్లో పక్కన, శివం వెనక ముగ్గురు కూర్చున్నారు. కిటికీలన్నీ మూసేసి లోపలే ఉండిపోయారు. ఎవరి ముఖం చూసి బయలుదేరామో ఏమో, ఇలా జరుగుతుంది అని అందరూ భయపడ్డారు. 3 గంటలే కదా, పాటలు పెట్టుకుని సరదాగా మాట్లాడుకుందాం, ఇవన్నీ తర్వాత తలుచుకుంటే జ్ఞాపకాలుగా ఉంటాయన్నాడు. దాంతో వాళ్ళ భయం కాస్త తగ్గింది. వాళ్ళు పాటలు పెట్టుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అరగంట గడిచింది. రాత్రి 2:30 సమయానికి వాళ్ళ వైపు ఒక కారు రావడం కనిపించింది. అప్పటిదాకా సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరో వస్తున్నారు, పాటలు ఆపండి అని అంకుర్ అన్నాడు. ఆ కారు నెమ్మదిగా వచ్చి వాళ్ళ పక్కన ఆగింది. అందులో డ్రైవింగ్ సీట్లో 65 ఏళ్ల పైబడిన ఒక పెద్దాయన, పక్కన ఆవిడ ఉన్నారు. ఆ పెద్దాయన అద్దం దించి, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. అంకుర్ మౌనంగా ఉండిపోయాడు. కపిల్ అద్దం దించొద్దని సైగ చేశాడు. కానీ ఆ పెద్దాయన 2-3 సార్లు హారన్ కొట్టాడు. వీళ్ళు గ్రామస్తుల్లా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అని అమిత్ అనడంతో అంకుర్ అద్దం కాస్త కిందకు దించాడు. కారు చెడిపోయిందని, ఉదయం 5 గంటలకు మెకానిక్ వస్తానన్నాడని అంకుర్ వివరించాడు. దానికి ఆ పెద్దాయన వెంటనే అద్దాల పైకెక్కించి లోపలే ఉండండి అని హెచ్చరించాడు. బయట క్రూర జంతువులే కాకుండా ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పాడు. ఉత్తరాఖండ్లో దుష్టశక్తులు ఉన్నట్టే దైవశక్తులు కూడా ఉంటాయని, అవి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రమాదాన్ని హెచ్చరిస్తాయని అక్కడ నమ్మకం. బహుశా ఆ పెద్దాయన కూడా అలాగే వచ్చి ఉండొచ్చు. కారద్దాలు వేసుకోమని గట్టిగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కపిల్, శివం నిద్రలోకి జారుకున్నారు. అమిత్, ఆది, అంకుర్ మాత్రం మెలకుగానే ఉన్నారు. 15 నిమిషాల తర్వాత ఊపిరి రావడం లేదని బయటికి వెళ్లాలని ఆది అన్నాడు.
నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉలిక్కిపడి లేచారు. కిటికీలు తీస్తాం, కానీ బయటికి వెళ్లడం కుదరదన్నారు. కానీ ఆది వినకుండా ఒక 2 నిమిషాలు గాలి పీల్చుకుని వస్తానని కారు దిగి వెళ్లాడు. 2 నిమిషాలైంది. ఏదైనా శబ్దం వినిపిస్తుందా అని అంకుర్ అమిత్ను అడిగాడు. ఆది ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడేమో అని కపిల్ అన్నాడు. కానీ ఫోన్ అయితే అవతలి వాళ్ళ గొంతు మనకు వినిపించదు కదా, కానీ ఇక్కడ 2 గొంతులు వినిపిస్తున్నాయని అంకుర్ చెప్పాడు. అందరూ నిశ్చితంగా వినడం మొదలుపెట్టారు. ఆది మెల్లిగా మాట్లాడుతుంటే అవతలి వైపు నుంచి ఒక అమ్మాయి గొంతు సమాధానమిస్తుంది. అనుమానంతో అంకుర్ డోర్ తీసి చూశాడు. కారు వెనక రోడ్డు పక్కన లోయ వైపు కట్టిన చిన్న గోడ మీద ఆది కూర్చొని ఉన్నాడు. అందరూ కారు దిగి అతని దగ్గరికి వెళ్లారు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అమిత్ అడిగాడు. ఆది తల తిప్పి అమిత్ వైపు, తర్వాత అంకుర్ వైపు తీక్షణంగా చూశాడు. ఒకటి పీకితే సెట్ అవుతాడు, ముందెళ్ళి లాక్కురండి అని అంకుర్ అన్నాడు. కానీ అప్పుడు ఆది ఇచ్చిన సమాధానం వాళ్ళని వణికించింది. రాత్రి 10 గంటల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఆదితో మాట్లాడనివ్వడం లేదని ఆది అన్నాడు. కానీ ఆ మాటలు ఆది గొంతులోంచి వస్తున్నా అందులో ఒక అమ్మాయి స్వరం వినిపిస్తుంది. అది విని స్నేహితులు గజగజ వణికిపోయారు. ఏమైందిరా నీకు అని అమిత్ గట్టిగా అరిచాడు. నాకేం కాలేదు, కానీ అతన్ని నా వెంట తీసుకువెళ్తానని ఆది బదులిచ్చాడు. ఎక్కడికి అని అమిత్ అడగగానే అతన్ని ఎక్కడి నుంచి లాక్కొచ్చారో అక్కడికే అని అమ్మాయి గొంతులో సమాధానం. ఆది చేతిని ఆ అడవిలో ఉన్న ఇంటివైపు చూపించాడు. అంతే, గుండె ఆగినంత పనైంది. ప్రాణభయంతో అందరూ పరుగున వచ్చి కారులో కూర్చొని లాక్ చేసుకున్నారు. ఆది మాత్రం అక్కడే గోడ దగ్గర నిల్చొని ఉండిపోయాడు. కాసేపటి తర్వాత ఆది కారు వెనక్కి వెళ్ళాడు. సగం కారును లోయ వైపు తోసేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ కార్ని గట్టిగా ఊపేస్తున్నాడు. తన శక్తంతా ఉపయోగించి తోస్తూ ఏవేవో వింత శబ్దాలు చేస్తున్నాడు. ఇలాగే ఉంటే మనం కూడా కారుతో పాటు లోయలో పడిపోతామని అమిత్ భయపడ్డాడు. అంకుర్, అమిత్ కిందికి దిగి ఆది దగ్గరికి వెళ్ళి గట్టిగా చెంప మీద కొట్టారు. ఏ నాటకలాడుతున్నావా అని అరిచారు. దానికి ఆది వికటంగా నవ్వుతూ, నన్ను కొట్టండి, మీలో ఎవరు ప్రాణాలతో మిగలరురా అని బెదిరించాడు. శివం, కపిల్ కూడా కిందికి దిగారు. ఆది అంత బలంగా తోస్తున్నా కారు లోయ వైపుకు కదలకపోవడం కపిల్ గమనించాడు. అప్పుడే అంకుర్కు కారు ముందు భాగంలో ఉన్న హనుమంతుడి విగ్రహం గుర్తొచ్చింది. వెంటనే అమిత్, అంకుర్ కష్టపడి ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. ఒక టావెల్తో చుట్టి దండకం చదివారు. అంకుర్ దాన్ని నెమ్మదిగా తీసుకెళ్లి ఆది మెడలో వేశాడు. అది వేయగానే ఆది గిలగిల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. దాన్ని వదిలిపెట్టను అని అరుస్తూ స్పృహ కోల్పోయాడు. స్నేహితులు అతని కారులో పడుకోబెట్టి రాత్రంతా భజనలు చేస్తూ గడిపారు. ఉదయం 5:30 గంటలకు మెకానిక్ వచ్చాడు. కారు బాగు చేస్తుండగా వాళ్ళు జరిగిందంతా చెప్పారు. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళమని మెకానిక్ సలహా ఇచ్చాడు. పితోరాగఢ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధేశ్వర హనుమాన్ గుడికి ఆదిని తీసుకెళ్లారు. అక్కడ పూజారి మంత్రాలు చదివి ఆది మీద నీళ్లు చల్లాడు. గుడిలోనే తీర్థం తాగించారు. దాంతో ఆది మళ్ళీ సెట్ అయ్యాడు. కానీ ఆ ఆత్మ ఇంకా గుడి బయటే మీకోసం వేచి ఉందని పూజారి గారు చెప్పడంతో అందరికీ నవరంధ్రాలు మూసుకుపోయాయి. మీ దగ్గర దానికి సంబంధించిన వస్తువులు ఏవో ఉండిపోయి ఉంటుందని ఆ పూజారి చెప్పాడు. చూడగా ఆది కాలివేలికి ఆ అమ్మాయి మంగళసూత్రం ఇరుక్కుపోయి కనిపించింది. అది తిరిగొచ్చేదాకా ఆత్మ అక్కడికి వెళ్ళదని, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అది వినగానే అందరికీ ఒళ్ళు జలధరించింది. వెంటనే అడవిలో ఉన్న ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు. చేతులెత్తి మొక్కి క్షమించమని అడిగారు. ఆది కాలికి ఉన్న మంగళసూత్రాన్ని తీసి అక్కడ పెట్టేశారు. కొన్నేళ్ల క్రితం ఒక జంట అక్కడ బైక్ ప్రమాదంలో చనిపోయారని, భర్త ఆత్మ వెళ్ళిపోయినా ఆ అమ్మాయి ఆత్మ మాత్రం అక్కడే తిరుగుతూ ఏడుస్తూ ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఆ మంగళసూత్రం ఆది దగ్గరే ఉండిపోయి ఆ ప్రాంతం దాటి వెళ్తుంటే అతన్ని ఆత్మ నుంచి కాపాడడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. వాళ్ళు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకొని విశాల్పూర్కి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. మున్సియారి వెళ్లాలన్న వారి కోరిక తీరలేదు. ఉత్తరాఖండ్, హిమాచల్ పర్వతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులను, నియమాలను గౌరవించకపోవడం వల్లనే ఈ తిప్పలు తప్పలేదు. మరి ఈ హారర్ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.